కెనడాలో నుండి ఇక్కడ అలస్కాలో భూకంపం ఎలాగొచ్చునో 2 సంవత్సరాల క్రితం నేను ఏమి చెప్పానో గుర్తున్నదా? హాలీవుడ్ లాస్ ఏంజలస్ సముద్రంలోకి జారిపోవచ్చున్నది. కాలిఫోర్నియానికి తీర్పు జరగనయ్యున్నది. కాలిఫోర్నియా మాత్రమే కాదు, లోకమా నీకు తీర్పు జరగనయ్యున్నది. సంగమా, నువ్వు దేవుడితో సరి చేసుకొనతో నీకు తీర్పు జరుగును. పరిశుద్ధాత్మ ఇలాగు సెలవిచ్చుతున్నాడు. నాయకత్వని వర్తమానం 326వ పారాగ్రాఫ్. నాయకత్వంలో బోధిస్తాడు. ఇంక చివరిగా ప్రభకు తెలిపోయే ముందు ఎత్తబడిన వర్తమానం 1965 డిసెంబర్ 4th బోధించాడు ఆయన. ర్యాప్చర్ అనే మెసేజ్ అందులో ఆయన స్పష్టంగా చెప్పేశాడు. 191 పారాగ్రాఫ్ ఎత్తబడుట. ఓ చివరిగా కాలిఫోర్నియాలో నా వర్తమానం జ్ఞాపకం చేసుకొనిచున్నాను. నేను మరలా అక్కడికి తిరిగి వెళ్ళనని తలంచుతుంది. అప్పుడు నేను లాస్ ఏంజలస్ పట్టణం సముద్రం అడుగు భాగంలో ఉండదని ప్రవచించి తిని, అది యెహోవా సెలవిచ్చినది. లాస్ ఏంజలస్ కోసం ప్రభు ఇలాగూ సెలవిచ్చాడనే దానిని ప్రవక్త పలికాడు. అక్కడ సముద్రంలో మునిగిపోబోతా ఉన్నది అది. లాస్ ఏంజలస్ పట్టణం సముద్రం అడుగు భాగంలో ఉండేది ప్రవచించి, అది యెహోవా సెలవిచ్చినది, అది అలాగూ జరుగును, దానికి ఆ విధంగా జరుగును. అది లాస్ ఏంజలస్ కడిగివేయబడును, అంతటి అది మునిగిపోవును. ఇది ఏ గడియగా ఉన్నది? అది ఎప్పుడు జరుగునో నేను ఎరుగును. అది మునిగిపోవును. అలా చెప్పిన వెంటనే భూకంపం వచ్చి దాన్ని కదిలించినది. మీకు జ్ఞాపకం ఉండవచ్చు, మీలో అనేకులు అక్కడ నిలిచి ఉన్నప్పుడు, ఆ దినమున దేవదూత దిగి వచ్చినప్పుడు ఆ బండ చుట్టూ ఒక గొప్ప వెలుగు, పరలోకం నుండి పడిన అగ్ని, ఆ పర్వతం పైన రాళ్ళు చెదిరిపోయినవి, ఆ పర్వతం 3 పర్యాయం కంపించినది. అప్పుడు నేను చెప్పినది ఏమంటే, తీర్పు పడమటి కోస్తాన్ని కొట్టుచున్నది. 2 దినముల తర్వాత అలస్కా మునిగిపోయినది. ప్రవక్త ఒక రాయిని తీసుకున్నాడా, గాల్లో విసిరాడా? 1964 మార్చి నెలలో ఒక రాయిని తీసుకుని గాల్లో విసిరాడా? 7వ దూత విసిరాడా? అలస్కాలో భూకంపం వచ్చినదా? ప్రవక్త ఉన్నప్పుడే తీర్పులు స్టార్ట్ అయినాయి, తీర్పులు ప్రారంభమైనవి. ఎందుకు? తాత్కాలికమైన తీర్పులు. పాత్రలు కొమ్మరించే ముందు 7వ పాత్ర కొమ్మరించేది ఎవరు? 7వ దూతనే. కానీ తాత్కాలికమైన రూపంలో ఇక్కడ ఒక రాయిని తీసుకుని గాల్లో విసిరాడు ఆయన.